ఆదిలాబాద్ కి వెళ్దాము. ఆదిలాబాద్ లో కమలం పార్టీలో పెరుగుతున్నాయి అసంతృప్తి నేతలు. ఇంకెందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో టికెట్ల కేటాయింపు విషయంలో అగ్గిమయమైపోతుంది. ఇక చూసుకుంటే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి. ఇక ఇది బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ముదోల్, బెల్లంపల్లి, ఖానాపూర్లలో అన్ని ధిక్కార స్వరాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కిందంజలో ఉండేటువంటి కమలం పార్టీ ఇకపోతే ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కూడా నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అన్ని ప్లేసెస్ లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎదురుదాడులు, సొంత పార్టీ నేతల విమర్శలకు చేయడము, పార్టీ పెద్దల తీరుపై బహిరంగంగా విమర్శలు తీసుకురావటము, ఇక ఆదిలాబాద్ బోర్ సిర్పులలో అంతర్గతంగా అసంతృప్తి నేతలు ఎక్కువైపోవటము, ఇదంతా బీజేపీకి కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, కమలం పార్టీ అసలు ఎలా ఉంటుంది, అసలు ఎందుకని పార్టీ నేతలు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు? రైట్, గుడ్ ఈవినింగ్ ప్రియా. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో నుండి దాదాపుగా 7 టికెట్లు ఇది వరకు బీజేపీ ఖరారు చేసినటువంటి పరిస్థితి. అయితే ఖరారు చేసినటువంటి స్థానాల్లో కేవలం నిర్మలు, అలాగే మిగతా విషయాలను పక్కన పెడితే, నిర్మల్ ఒక విషయాన్ని పక్కన పెడితే, ముధోల్లో ఏకంగా ఎవరైతే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారో రమాదేవి, పడకంటి రమాదేవి, ఆమె గత 2 పర్యాయాలు అంటే 2014, 2018 ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచినటువంటి నాయకురాలు. అయితే ఆమె ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తనకు కాకుండా పారాషూట్ లీడర్లకు, అంటే ఇటీవలే పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రామారావు పటేల్ కు టికెట్ కేటాయించడం పట్ల ఆమె చాలా తీవ్రంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఇది పార్టీలో అంటే పనిచేసే వారిని గుర్తించినటువంటి సంస్కృతికి దారితీస్తోందని చెప్పి ఆమె ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. అంతటితో ఆగనటువంటి రమాదేవి ఏకంగా ఖచ్చితంగా నేను పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది బీజేపీలో కొంత ధిక్కార స్వరాలు, అసంతృప్తులు ఏ విధంగా ఉండడానికి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అక్కడ మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, ఆమె గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకురాలు, ఇటీవలే ఆమె పార్టీలో చేరడం జరిగింది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి టికెట్ దరఖాస్తుల సందర్భంలో కూడా ఆమె పార్టీలో లేనటువంటి నాయకురాలు. ఏకంగా ఆమెకు పార్టీ టికెట్ కేటాయించడం పట్ల ఇది వరకు గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొయ్యల ఏమాజీ అక్కడ ఏకంగా పార్టీని పూర్తిగా బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సూట్ కేసుల కల్చర్ ను పార్టీలో తీసుకొస్తున్నారని చెప్పి ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి. నిన్న పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్ల పైన ఫైర్ అయినటువంటి ఏమాజీ ఈ రోజు ఏకంగా తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డు పైన రాస్తారోకోకు పూనుకున్నటువంటి నేపథ్యం. అయితే ఇక మరోవైపు చూసినట్లయితే బోతులో కూడా అక్కడ అంటే కొంత అసంతృప్తి తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు అక్కడ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా గత 2 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను భుజాలపైన వేసుకొని పార్టీకి అహర్నిశలు కష్టపడ్డటువంటి ఎవరైతే సాగటి దశరథ్ ఉన్నారో ఆయన కూడా అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ టికెట్ కోసం పోటీ పడ్డటువంటి మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలు, ఆమె అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఖానాపూర్, నిర్మల్ జిల్లా పరిధి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తరించే 3 జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో ఏకంగా పెంబికి సంబంధించినటువంటి జడ్పీటీసీ బుక్యా జానుపాయి మీడియా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి అనర్హులకు టికెట్ కేటాయించారు, ఇది మంచి పద్ధతి కాదు, నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను, అభ్యర్థిని ఓడించడానికే నేను తాను కృషి చేస్తాను అని చెప్పడం అనేటటువంటిది ఆ పార్టీలో అసంతృప్తి ఏ విధంగా రగులుకుంటుంది అనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. అదే సందర్భంలో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని, అంటే రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గంగా పేర్కొనబడేటటువంటి సిర్పూర్ నియోజకవర్గంలో సైతం అక్కడ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అంటే బహిర్గతంగా తన అసంతృప్తి గళాన్ని వినిపించినప్పటికీ కూడా అంతర్గతంగా ఆయన చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 2018లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి పాల్వాయి హరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అప్పట్లో 2018లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి తనను పక్కన పెట్టి, సీనియర్ ని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన అంతర్గతంగా ఆయన అనుచరులతో మొదలుపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు అనేది ఇప్పటికీ పూర్తి కానప్పటికీ కూడా మిగతా నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు జరిగితే ఈ యొక్క బీజేపీలో అసంతృప్తులు ఎంతగా ఎగుస్తుంది అనేటటువంటిది వేచి చూడాల్సిందే ప్రియ.
ఇప్పుడు చూసుకుంటే నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆమెని పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. ఇది నిజంగా పార్టీని వీడే అంశమేనా, లేకపోతే బెదిరింపు కార్యాచరణకి ఏమైనా రూపుదిద్దుకున్న అవకాశం అంటారు? అంటే వాస్తవంగా ప్రియా, బెదిరింపు అనేటటువంటిది వేరే ధోరణిలో కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి రాజకీయంగా. అంటే టికెట్ల కేటాయింపు పైన అసంతృప్తి వినిపించవచ్చు, ధికార స్వరం వినిపించవచ్చు, కానీ పార్టీని వీడుతున్నాను అనేటటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనని మనం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆమె యొక్క నిర్ణయానికి వచ్చినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే రాజకీయాల్లో నాయకులు చాలా సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు, తమ అసమ్మతిని కూడా వెళ్ళగక్కుతుంటారు, కానీ పార్టీని వీడుతాను ఖచ్చితంగా అనేటటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చూస్తే మాత్రం ఇది ఏదో అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు తనను బుజ్జగించాలనేటటువంటి యోచనతో ఆమె ఉన్నట్లుగా తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆమె కొన్ని చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, పూర్తిగా పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇస్తున్నారు, సూట్ కేసుల కల్చరు ని కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు గత ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో ఎలా టికెట్ కేటాయిస్తారు అనే ఏదైతే మీడియా సమావేశంలో పార్టీ పెద్దలకు సంధించినటువంటి ప్రశ్నల క్రమాన్ని చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆమె త్వరలో పార్టీ వీడేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రియా. చూసుకుంటే పార్టీ పెద్దల తీర్లపై బహిరంగంగా విమర్శలు ఆ పార్టీ నాయకులే విమర్శలు నాస్టాలు సంధిస్తున్నారు. అంటే ఇప్పుడు పార్టీ పెద్దలు ఖచ్చితంగా అభ్యర్థులని ఖచ్చితంగా సదేచ్ఛగా చూసి వాటిని ఎంపిక చేయలేదు అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఈ సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం వెనుక అసలు పార్టీ పెద్దలు ఏదో అభ్యర్థుల్ని ఖరారు చేయాలి కాబట్టి ఖరారు చేయడం జరిగింది. అసలు నిజంగా విశ్లేషణ అంతా పూర్తయిన తర్వాతనే చేశారనుకోవచ్చా మనం? వాస్తవంగా ప్రియా, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కేటాయింపుని కనుక అంటే కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి విశ్లేషించాల్సినటువంటి సందర్భం వస్తే మాత్రం ఒకవైపు నిర్మల్ జిల్లా పరిధిలోని ముధోల్ నియోజకవర్గంలో 2 మార్లు 2వ స్థానంలో నిలిచినటువంటి అభ్యర్థి రమాదేవిని పక్కన పెట్టినటువంటి పార్టీ అదే ఒక సూత్రాన్ని ఆదిలాబాద్ లో వర్తించినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2014, 2018లో ముధోల్ నియోజకవర్గంలో రమాదేవి, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇద్దరు కూడా ఎన్నికల్లో ఓటమి చవి చూసి అంటే 2వ స్థానంలో నిలిచినటువంటి నాయకులు. అయితే ముధోల్ నియోజకవర్గంలో ఏదైతే సూత్రాన్ని ఆ పార్టీ అనుసరించిందో, ఏదైతే వ్యూహాన్ని అనుసరించిందో, 2 మార్లు ఓటమి చెందినటువంటి వ్యక్తికి కాకుండా వేరే నాయకుడికి ఇవ్వాలన్నటువంటి ఏదైతే విషయాన్ని అక్కడ అప్లికేబుల్ చేయడం జరిగిందో, ఆదిలాబాద్ లో ఎందుకు ఆ విషయాన్ని విస్మరించారు అనేటటువంటి ప్రశ్న మనకు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒకవేళ మాజీ ఎమ్మెల్యే బలంగా ఉంటారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే నాయకులు ఎందుకు పనిచేయాలి అనేటటువంటి ప్రశ్న బెల్లంపల్లికి సంబంధించినటువంటి మాజీ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొయ్యేల మాజీ సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు తన సోదరుడి విజయం కొరకే వీక్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ కు టికెట్ కేటాయించడం జరిగింది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా తెలపడం జరిగింది. ఇవన్నీ విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే బీజేపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ల ఖరారు కేటాయింపు ఏదైతే ఉందో, అంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక సూత్రం ప్రకారంగానే కాకుండా స్థానికంగా ఆయా విషయాలను ఆయా నాయకులకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే ఈ తారతమ్యాలు ఎందుకు అనేటటువంటి ప్రశ్న అసంతృప్తుల నుండి వ్యక్తమవుతుంది. ఈ యొక్క అసంతృప్తి గళాలు వినిపిస్తున్నటువంటి నాయకులు కావచ్చు, లేదా ఏకంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నటువంటి టికెట్ రేస్ లో ఉన్నటువంటి ఆశావహులు ఎవరైతే నిరాశకు గురయ్యారో వాళ్ళ ప్రశ్నలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, అసలు వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రియా. బీజేపీని చూసుకుంటే అంతర్గతంగా అసంతృప్తి నేతలు ఎక్కువగా ఉన్నారు. ఈ అసంతృప్తి నేతలంతా కలిసి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతము రాజకీయ వాతావరణం అంతా కూడా చాలా వేగంగా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. అదే విధంగా ఉమ్మడి జిల్లా కూడా అందుకు మినహాయింపు ఏం కానటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సైతం చూసినట్లయితే ఇప్పటికి కూడా అంటే 1-2 మార్లు నర్మగర్భంగా తన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశాన్ని సూత్రప్రాయంగా ఖండించినటువంటి ఎంపీ సోయం బాపరావు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ఆయన పార్టీ మారుతారు అనేటటువంటి ఊహాగానాలకు పూర్తి స్థాయిలో తెరపడనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెద్దపల్లికి సంబంధించినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పార్టీ మార్పుకు సంబంధించినటువంటి వార్తలు గుప్పమంటున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ ట్రెండ్ కు అనుగుణంగా ఎవరైనా సరే తమ గెలిపే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతారనేటటువంటి నానుడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ధోరణిలో ఎవరైనా సరే తమ గెలుపుని అంతిమంగా భావించేటటువంటి నాయకులందరూ కూడా పార్టీని పట్టుకొని ఉంటారా, లేకపోతే తమ గెలుపు అవకాశాలు ఎక్కడైతే
సునాయాసంగా దగ్గరగా ఉంటాయో ఆ పార్టీకి వైపు వెళ్తారా అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ప్రియా.